హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం ఏదో ఒక సందర్భంలో కాళ్ళు కానీ లేదా చేతులు కానీ వాపులు వస్తూ ఉంటాయి. సో అధికంగా జర్నీ చేయడం వల్ల కానీ లేదంటే ఏదన్నా అధికంగా వర్క్ చేసినప్పుడు కానీ కాళ్ళు చేతులలో కొద్దిగా వాపులు రావడము, నీరులాగా రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో దానివల్ల కదిలించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఆవు పేడ పిడకలు లేదా గేదె పేడతో చేసినటువంటి పిడకలు, ఆవు పేడ అయినా పర్వాలేదు, గేదె పేడ అయినా, ఆవు పేడ అనేది శ్రేష్టమైనది. ఈ ఏ పిడకలనైనా తీసుకొని వచ్చి కొద్దిగా నీరు వేసి దాన్ని మెత్తగా చేసి కాళ్ళకు చేతులకు బాగా పట్టించి ఒక గంట తర్వాత శుభ్రపరచుకోండి. వాసన వస్తుంది ఇలాంటి అని చెప్పుకోకుండా ఇలా చేస్తున్నట్లయితే ఈ కాళ్ళకు వాపులు కానివ్వండి, చేతుల వాపులు కానివ్వండి వెంటనే తగ్గిపోతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి స్మెల్ కలుపుకున్న తర్వాత ఏమీ ఉండవు. చాలామంది పేడ స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అనుకుంటారు, కానీ దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అనేటివి వాపును, నీరును తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒకవేళ అలా తడిపిన తర్వాత ఇంకా కొద్దిగా మీకు కావాలంటే వేడి సెగను కూడా తగిలించవచ్చు. కొంచెం వేడి సెగ తగులుతున్నట్టుగా చేస్తున్నా కూడా ఈ వాపు, నీరు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోను కూడా పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో ఆవు పేడతోటి ధూపం వేసుకునేవారు. అదేవిధంగా ఆవు పేడను కూడా కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో ఉపయోగించేవారు. సో శరీరానికి కూడా అప్లై చేసుకోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి స్కిన్ ఎలర్జీస్, అదేవిధంగా చర్మ వ్యాధులు అనేటివి, ఎగ్జిమా కానివ్వండి, దురద, గజ్జి, తామెర, లేదంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, పుండ్లకు కూడా ఆవు పేడను పెట్టేవారు. పుండ్లైన దగ్గర ఇన్ఫెక్షన్ కాకుండా ఆవు పేడను ఉపయోగించేవారు పూర్వం. సో ఆవు పేడ అనేది అంత శ్రేష్టమైనది. కాబట్టి ఒకసారి ఇలా ప్రయత్నం చేయండి. ఎలాంటి వ్యాధులకు తగ్గని ఈ వాపులు వెంటనే తగ్గిపోతాయి. అన్ని వ్యాధులకు కూడా వెంటనే మందులు ఉపయోగించకుండా ముందుగా ఇలాంటి చిన్న చిన్న వాటిని ఉపయోగించుకోండి. ఫలితం రానప్పుడు అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు. కానీ ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా ఏదైనా సలహాలు, సూచనలు కావాలంటే కింద నెంబర్ని సంప్రదించవచ్చు. మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కావాలి, చిట్కాలు కావాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.